బన్నీ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు. ఒకవైపు చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుండగా మరోవైపు ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? హీరోగా నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నోసార్లు సాల్మన్ రాజు అయిపోయాడు అన్నారు. అయినా ప్రేక్షకులు నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. పుష్ప అంటే ఫ్లవరే, ఫైర్ అసలు గారే కాదు. మీ అందరికీ తెలుసు, మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. అలాంటిది నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చిన నా ప్రాణదాత, ప్లీజ్ కమ్ టు ద డయాస్. దయచేసి వేదిక మీదకి రండి. ప్లీజ్ రండి. వెళ్ళు మావా. ఒక్కడి అహంకారం, ఆ ఒక్కడి తెంపరితనం తెలుగు సినిమా పరిశ్రమని కోలుకోలేని దెబ్బ కొట్టింది. నా బతుకు దూది కంటే సొలకనా, నీటి కంటే పల్సనా అయిపోయా. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. నా అంతటి వాడు లేడు, నేనేమైనా చేస్తాను. పల్లాంటి పులిందా నేను? మన పేరు చెప్తే పల్లాళ్ళలో పెద్ద పెద్ద పైలు వాళ్ళందరూ ఆడిపోవాల్సిందేరా? అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్లో రజనీకాంత్ లాగా మాట్లాడుకు. మ్యాచ్ అట్లా నన్ను మించిన వాడు ఇండియాలోనే లేడు. అవా ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపే. శాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? జాతీయ అవార్డు తెచ్చాను, నేను తెలుగు వాళ్ళ పరువు నిలబెట్టాను. శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఇలాంటి పనికి మాలిన మాటలతో, ఓవర్ యాక్షన్ తో అల్లు అర్జున్ అనేవాడు చేసిన యాగి చివరికి టాలీవుడ్ ని ముంచేసింది. నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ఒక్కరు కాదు, అల్లు అర్జున్ చేసిన పనికి ప్రతి వాడు లబోదిబోం అంటున్నారు. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తా. ఇండస్ట్రీ కేవలం ఆర్థికంగా నష్టపోవటం మాత్రమే కాదు, జనం దృష్టిలోనూ చులకన అయిపోయింది. మరోవైపు సర్కార్ ముందు అందరూ చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా? ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. ఏమిటండి ఇది? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే మీ బతుకులు తేడా, మీ బతుకులా. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, మహిళ మరణం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, వరుస పరిణామాలు ఫైనల్ గా తెలుగు సినిమా పరిశ్రమను ఊహించని దెబ్బ కొట్టాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ బెనిఫిట్ షోకి వెళ్లి అక్కడ రోడ్ షో ద్వారా అల్లు అర్జున్ చేసిన రచ్చ, అతని అరెస్టు తర్వాత టాలీవుడ్ తారలతో బన్నీ చేసిన బల ప్రదర్శన, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి వరుస అబద్ధాలు చెప్పడంతో ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. నేనేదో ఇర్రెస్పాన్సిబుల్ గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా సమాధానం చెప్పు. అంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్ లో మిషన్ ని తిడుతున్నావేంట్రా? అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీ మొత్తం
ప్రభుత్వ పెద్దల ముందు మోకాళ్లు వేయాల్సి వచ్చింది. చెప్పిందే వేదం చేసిందే బాబు నాయనా చిట్టి కన్నా నీకు దండం పెడతాను నాయనా. చెప్పరా నీ వల్లనే మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మామూలుగానే సినిమా వాళ్ళకి ఎక్స్ట్రాలు ఎక్కువ, మేం తోపులం అనుకుంటారు. ఇప్పుడు ఆ తోపులతోనే తెలంగాణ సర్కార్ ఫుట్బాల్ ఆడుకుంటోంది. దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా ఇటు చేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురించి. దండం పెట్టి ఇటు చేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు